నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డయాబెటీస్ ఇకపై వృద్ధులలో మాత్రమే కనిపించే వ్యాధి కాదు. నేడు ఇది యువకులు, ఉద్యోగులు, గృహిణులను కూడా ప్రభావితం చేస్తుంది. సరైన మందులు ఉన్నప్పటికీ 10 మంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో 7గురికి అనియంత్రిత మధుమేహం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది ఎందుకు జరుగుతోంది, మనం దానిని ఎలా నివారించాలో వివరించడానికి ఇప్పుడు మనతో ఉన్నారు డాక్టర్ రాజేష్ అకుల, కన్సల్టెంట్ ఫిజిషియన్, అండ్ డాక్టర్ కృష్ణప్రసాద్ ఎన్ఏ, ఎంబీబీఎస్, ఎండి, జనరల్ మెడిసిన్. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో డయాబెటీస్ ఇట్స్ అ యూనివర్సల్ ప్రాబ్లం అనే చెప్పాలి. సో ఏజ్ లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరూ ఇట్స్ బికమ్ లైక్ ఇంట్లో ఎవరికో ఒకరికి డయాబెటీస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎందుకు ఇలా డయాబెటీస్ రేట్స్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి ఇండియాలో స్పెసిఫిక్లీ చెప్పాలంటే ఏం చెప్తారు? సో మీరు చెప్పింది స్పాట్ ఆన్. యాక్చువల్లీ దిస్ లాట్ ఆఫ్ డయాబెటీస్. వీఆర్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. సో అన్ఫార్చునేట్గా మనకున్న జెనెటిక్స్, మనకున్న కల్చర్, మనకున్న సొసైటీ, ఇవన్నీ కూడా అదే ప్లేయింగ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్. సో వాస్తవానికి దీనికన్నా ముందు ఒక స్టెప్ ఊబకాయం. లాట్ ఆఫ్ ఒబేసిటీ త్రూ అవుట్ ది వరల్డ్ అండ్ పర్హాప్స్ అడాప్టింగ్ వెస్టర్న్ కల్చర్ వల్ల మన దగ్గర కూడా ఎక్కువ అవుతుంది. దిస్ లాట్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ గోయింగ్ ఇన్ టు. సో చాలా ఎక్కువ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాం, చాలా తక్కువ యాక్టివిటీ చేస్తున్నాం. దిస్ మిస్ మ్యాచ్ ఇస్ ద రూట్ కాజ్ ఫర్ ఒబేసిటీ. సో ఒబేసిటీ ఉన్నప్పుడు ఈజీగా ఈ మెటబాలిక్ లైఫ్ స్టైల్ డిజీజెస్ అనేవి వస్తుంటాయి. వాటిల్లో ఎక్కువగా కనిపించేది డయాబెటీస్. సో ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ క్యాలరీ బర్నింగ్ కెపాసిటీ టు క్యాలరీ ఇంటేక్ వల్ల మనకి ఎక్కువ శాతం యంగ్స్టర్స్లో కూడా డయాబెటీస్ వస్తుంది. ఇఫ్ యూ రోల్ బ్యాక్ అబౌట్ 20-30 ఇయర్స్ బ్యాక్ వెళ్తే యాక్చువల్లీ ఎక్కువ ప్లే గ్రౌండ్స్లో ఆడుకునేవాళ్ళు. స్కూల్ టైం, కాలేజ్ టైం, స్పోర్ట్స్ అవన్నీ ఉండేవి. ఇప్పుడు స్క్రీన్ టైం ఉంది. అన్ఫార్చునేట్ బికాస్ స్క్రీన్ టైం డజంట్ ఇన్వాల్వ్ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ. సో అక్కడ ఏమవుతుందంటే క్యాలరీ బర్నింగ్ తగ్గిపోయింది. అండ్ దెన్ బికాస్ ఆఫ్ ద చేంజ్ ఆఫ్ ద డైట్, అడాప్టేషన్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్, ఆ ప్రాసెస్డ్ ఫుడ్లో హై క్యాలరీస్ ఉంటున్నాయి, హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. సో ఈ కన్జంప్షను అండ్ ఇనబిలిటీ టు బర్న్ ద కెపాసిటీ ఫ్యాట్ని పెంచుతుంది. ఫ్యాట్ ఒక సైంటిఫిక్ అనాలిసిస్లో చూస్తే మన బాడీలో ఏదైతే రెగ్యులేట్ చేసే ఇన్సులిన్ ఉంటుందో దానికి రెసిస్టెంట్. అది మసిల్ ఉంటే ఇన్సులిన్ బెటర్గా పనిచేస్తుంది, ఫ్యాట్ ఉంటే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ డయాబెటీస్ మనం చూసేది. దాన్నే టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో ఇది రూట్ కాజ్ అనాలిసిస్. ఇది మేజర్గా ఇక్కడ చేంజ్ వస్తే మనకి డయాబెటిక్ ఇన్సిడెన్స్, డయాబెటిక్ పాపులేషన్ అంతా తగ్గేదానికి ఆస్కారం ఉంది. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, సో 30 years బ్యాక్, 20 years బ్యాక్ చూసుకున్నట్లయితే ద రేట్ ఆఫ్ డయాబెటీస్ వాజ్ లెస్. సో అంటే అప్పుడు మనకు అన్ని టెక్నికల్ థింగ్స్ కూడా అవైలబుల్గా లేకుండే, నార్మల్ లైఫ్ లీడ్ చేస్తుండే, అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే. కానీ అప్పుడు తక్కువ ఉంది. అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ ఎందుకు అలా? ఒకప్పుడు మీరు చెప్తున్నట్టుగా స్టార్ట్ చేసినట్టుగానే డయాబెటీస్ అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ కన్సిడర్డ్ టు బీ ఆర్ 50-60 సంవత్సరాలు దాటిన వాళ్ళకే వస్తుంది అన్న ఫీలింగ్లో ఉండేవాళ్ళం. నా ఇప్పుడు ఏమైపోయింది అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకుంటుంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ప్రాసెస్డ్ ఫుడ్ ఒకటి, అండ్ వర్క్ స్ట్రెస్ ఆర్ మిగతా ఏదన్నా యాక్టివిటీస్ ఇవన్నీ ఇంప్రూవ్ చేయలేకపోవటం, ఆర్ స్లీప్లెస్నెస్ అంటే సరిగ్గా 6 to 8 hours ప్రాపర్ స్లీప్ లేకపోవటం వల్ల ఇవన్నీ 1+1 యాడ్ అవ్వటం వల్ల ఎర్లీ ఫేజ్ అంటే 30 to 40 years లోపల వాళ్ళకి కూడా మనం డయాబెటీస్ ఫుల్ ఫ్లెడ్జ్లో చూస్తున్నాం. సో ముఖ్యంగా కారణాలు ఎత్తుకోగలిగితే ఒకటి ఇంప్రూవింగ్ ఆర్ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటము, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఆర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ ఇన్ బెటర్ టర్మ్స్లో చెప్పాలి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఈ డయాబెటీస్ రిస్క్ అనేది పెరుగుతుంది. చెప్పాలి అంటే మన ఇండియన్స్లో మనకు ఒక టెండెన్సీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఎలా ఉంటుంది అంటే స్టమక్ చుట్టూత ఫ్యాట్ డిపాజిట్ మనకి ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే క్యాలరీ మిస్ మ్యాచ్ జరగడం వల్ల ఆ ఫ్యాట్ అక్యుములేషన్ తోటి మజిల్కి గ్లూకోజ్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. దాంతో షుగర్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్లో వస్తుంది. ఎస్ సార్. డాక్టర్ గారు, క్యాలరీ మిస్ మ్యాచ్ అంటే అసలు ఏంటి? మిస్ మ్యాచ్ ఆఫ్ క్యాలరీస్ అంటే మనం ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో అంత మనకు అవసరం లేదు. దాట్స్ ద ఫస్ట్ థింగ్. సో ఏదైతే
మనం సబ్స్టెన్స్ ఆఫ్ ఫుడ్ తింటున్నామో దాంట్లో ఎక్కువగా హై క్యాలరీ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే ఇట్స్ ఆల్ రిఫైన్డ్, ప్రాసెస్డ్, షుగర్, సాల్ట్ బేస్డ్ ఇలాగా తయారవుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా హార్మ్ఫుల్ మనకి. అండ్ మనకి బర్నింగ్ కెపాసిటీ అంత తగ్గిపోయింది. ఇదివరకు లాగా స్పోర్ట్స్ ఆడడం కానీ, అవుట్డోర్ గేమ్స్ ఆడడం కానీ, తిరగడం కానీ, నడవడం కానీ ఏది కూడా లేకుండా అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ రిమోట్, ఎవ్రీథింగ్ ఈజ్ సెడెంటరీ, ఎవ్రీథింగ్ ఈజ్ స్క్రీన్. ఇలా చేస్తున్నందువల్ల ఏమవుతుందండి, బాడీలో జనరల్గా జరగాల్సిన యాక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ఒక రికమెండేషన్ ప్రకారం చూస్తే అరౌండ్ అబౌట్ 8,000 స్టెప్స్ పర్ డే మనం తీసుకోవాలి ఒక యావరేజ్ పర్సన్. అది జరగట్లేదు, హార్డ్లీ 3,000, 4,000 స్టెప్స్ తీసుకుంటున్నారు. అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది అవసరం. ఆ ఎక్సర్సైజ్ క్యాన్ బి ఎ ఫార్మ్ ఆఫ్ వాకింగ్ ఆర్ క్యాన్ బి ఎ ఫార్మ్ ఆఫ్ స్పోర్ట్ ఆర్ ఎ గేమ్. అలాంటివి కూడా జరగట్లేదు. వీటిలన్నిటి కారణంగా ఏమవుతుందంటే ఆ మిస్ మ్యాచ్ ఆఫ్ క్యాలరీస్ ఇంటూ ద అకౌంట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటున్నాం, తక్కువ బర్న్ చేస్తున్నాం. సో దానివల్ల ఆ నిలువలు ఏవైతే ఫ్యాట్ నిలువలు ఉంటున్నాయో అవి పెరుగుతూ వస్తున్నాయి. సో ఇట్లా కృష్ణ ప్రభాకర్ గారు చెప్పినట్టు కడుపు చుట్టూ ఎక్కువ ఫ్యాట్ డెవలప్ అయింది అనుకోండి, అదే అది ఫస్ట్ మార్కర్ ఫర్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్ని పెంచేది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ని పెంచేది. సో ఆ విధంగా తయారవుతున్నాం కాబట్టి న్యాచురలీ డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఫుడ్ హ్యాబిట్స్ చూసుకున్నట్లయితే మనకు బయట అన్నీ దొరికేది ప్రాసెస్డ్ అండ్ ఆయిల్ డీప్ ఫ్రై ఇలాంటి ఫుడ్సే మనకు ఎక్కువగా బయట ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయని నా ఫీలింగ్. అంటే ఇప్పుడే ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తుందంటే మనుషులకి అంటే అవగాహన లేకనా, లైక్ వాట్ దే షుడ్ ఈట్, ఫుడ్ హ్యాబిట్స్ మీద అవగాహన లేక ఇలా జరుగుతుందంటారా? లేదు, ఐ విల్ పుట్ ఇట్ ద అదర్ వే రౌండ్. మీరు అడిగిన క్వశ్చన్కి నేను అదర్ వే రౌండ్ చెప్తాను. మీరు అంటున్నారు అదే ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయి, సో ఏం మార్పు వచ్చింది అని. ఓకే, సో బేసిక్లీ ఐ థింక్ నంబర్ ఆఫ్ స్టోర్స్ అండ్ ఫుడ్ స్టోర్స్ హ్యావ్ గాన్ అప్ అండ్ ఎక్కువ శాతము రెడీలీ బేక్డ్ ఆర్ ప్రిపేర్డ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది వరకు ఒక ఫెస్టివ్ అకేషన్ వస్తేనో ఏదైనా ఫంక్షన్ జరిగితేనో కాస్త ఇట్లాంటి ఫుడ్స్ తయారయ్యేవి, స్నాక్స్ కానీ ఏదైనా కానీ. ఆ స్నాక్స్లో కూడా ఎక్కువగా న్యాచురాలిటీ ఉండేది, నేచర్ డ్రివన్ థింగ్స్. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే బేకింగ్ ఆర్ యాడింగ్ సమ్ కెమికల్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటున్నాయి. సో ఏవైతే చిన్నప్పుడు మేము తిన్నామో మేబీ అబౌట్ 40-50 years ago, ఆ ప్రోడక్ట్స్ ఆర్ నాట్ ఎనీమోర్ అవైలబుల్. నాస్టాలజిక్ వస్తుంది అక్కడ. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ 10 steps యూ టేక్ ఆన్ ఎనీ రోడ్ ఒక ఫుడ్ స్టాల్ కనిపిస్తుంది, బికాస్ వీఆర్ కన్జ్యూమింగ్ ఇట్. అండ్ దెన్ ఆ ఓరియంటేషన్ ఆఫ్ ఫుడ్ మారిపోయింది. లైక్ యూ సెడ్, నో ఐ డోంట్ అగ్రీ విత్ దట్, బికాస్ ఆ మోడర్నైజేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. బేకరీస్ ఉన్నాయి, ఇదివరకు బేకరీస్ ఎక్కడ ఉన్నాయి? 40-50 years బ్యాక్ దెర్ ఇస్ నో బేకరీస్ అట్ ఆల్. సో ఆ బేకరీస్ పెరుగుతున్నాయి, కూల్ డ్రింక్స్ పెరుగుతున్నాయి, లాట్ ఆఫ్ సోడా పాప్స్ అవైలబుల్, ఐస్ క్రీమ్ షాప్స్. సో లెఫ్ట్ అండ్ రైట్ you walk into, suppose we are in Hyderabad, you walk into any evening relaxing area, అక్కడంతా చుట్టుపక్కల ఇట్లాంటి వెండర్సే, స్ట్రీట్ వెండర్సే ఉంటున్నారు. ఎందుకు ఉంటున్నారంటే పీపుల్ ఆర్ కన్జ్యూమింగ్ ఇట్. సో టన్స్ ఆఫ్ ఫుడ్ ఈస్ గోయింగ్ ఇన్ అండ్ వెరీ లిమిటెడ్ బర్నింగ్ కెపాసిటీ ఉంది కాబట్టి ద ఫుడ్ కల్చర్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ చేంజ్డ్ అండ్ ద టైప్ ఆఫ్ ఫుడ్ యూఆర్ కన్జ్యూమింగ్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఇట్ వాస్ 40-50 years ago. డాక్టర్ కృష్ణప్రసాద్ గారు, టైప్ 2 డయాబెటీస్ అసలు సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? హౌ సీరియస్ ఇట్ ఈస్? టైప్ 2 డయాబెటీస్ మొదలైంది అంటే ఫస్ట్ థింగ్ ఇస్ వెయిట్ ఒకటి కాన్స్టెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్లీ మీరు ఏదో వెయిట్ ఉన్నారు, నౌ యూ స్టార్టెడ్ వెయిట్ తగ్గుతూ వచ్చారు అంటే దట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ సైన్. ఇట్ క్యాన్ బీ అన్ ఎర్లీ మార్కర్ ఫర్ డయాబెటీస్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డే టైం మీరు వాటర్ తాగే అలవాటు ఉంది, ఎంత వాటర్ తాగినా ఇంకా ఎక్కువ వాటర్ తాగాలి ఆర్ థర్స్టీనెస్ అనేది ఫీల్ అవుతున్నారు, దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నైట్ టైం పడుకున్న తర్వాత ఒక 3 to 4 times ఆర్ పర్హాప్స్ మీకు రెగ్యులర్గా హ్యాబిట్ ఈస్ ఓన్లీ వన్స్, నౌ ఇప్పుడు 3 to 4 times ఏమైనా యూరిన్కి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మార్కర్. ఆర్ చేతులు కాళ్ళు తిమ్మిరి వచ్చినట్టుగా ఆర్ కరెంట్ షాక్ లైక్ ఫీలింగ్ ఏమైనా అనిపిస్తుంది, దట్ ఈస్ ఆల్సో ఎ సైన్. ఆర్ ఇదివరకు మీకు హెడ్ ఏక్ అంటే ఇట్ వాస్ లైక్ ఇన్ హిస్టరీ అంటే వెరీ రేర్, నౌ దీస్ డేస్ ఫ్రీక్వెంట్గా హెడ్ ఏక్స్ కానీ ఆర్ ఫీలింగ్ టయర్డ్, చిన్న చిన్న పళ్ళకి అలసిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఆర్ అన్ ఎర్లీ సైన్స్ ఫర్ డయాబెటీస్. అంతేగాని ఇవేదో పాజిటివ్గా అనుకోవద్దు, గెట్ ఇట్ చెక్డ్. ఎర్లీ ఏజ్లో కూడా వస్తుందా డయాబెటీస్? డెఫినెట్లీ. ఇప్పుడు అంత ప్రిమేచ్యూర్ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉంది. ఇదివరకు కృష్ణప్రసాద్ గారు చెప్పారు, ఏమని చెప్పారు, డయాబెటీస్ యూస్ టు బీ అబౌట్ 30 years బ్యాక్ 50-60 years వస్తే షుగర్ వస్తుంది అనేవారు. ఇప్పుడు అట్లా కాదు, 20 years కూడా షుగర్ వస్తుంది. దట్ టు టైప్ 2 డయాబెటిక్, వెరీ స్పెసిఫిక్ అబౌట్ ఇట్. బికాస్ ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్యాలరీ మిస్ మ్యాచే కాకుండా
మానసిక ఒత్తిళ్లు పెరిగాయి, స్లీప్ డిప్రవేషన్ పెరిగింది, ఇన్యాక్టివిటీ పెరిగింది. సో వీటిలన్నిటి కారణంగా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది బాడీలో. రిమెంబర్ ఆల్వేస్ డయాబెటీస్ ఆర్ రెస్ట్ ఆఫ్ ద మెటబాలిక్ డిజీజెస్ ఆర్ ఆల్ హార్మోన్స్ రెగ్యులేటెడ్, హార్మోన్ బ్యాలెన్స్తోనే అవుతాయి. స్ట్రెస్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్కి రెలవెన్స్ ఉంది వీటి మేనేజ్మెంట్లో. సో ఆ కారణంగా ఏమవుతుందంటే ఈ ఒత్తిడికి గురైన యంగ్స్టర్స్, చిన్న పిల్లలు కూడా దే ఆర్ ఫేసింగ్ డయాబెటీస్ బ్రంట్ అనమాట. డైరెక్ట్గా ఇట్స్ ఎఫెక్టింగ్, ఇట్స్ జస్ట్ డయాబెటీస్ లోన్, థైరాయిడ్ కానీ, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, రకరకాలుగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటాం, ఇవన్నీ కూడా కనబడుతున్నాయి అందరిలో. యా. సో డాక్టర్ రాజేష్ గారు, అంటే ఇప్పుడు ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే అసలు డయాబెటీస్ రాదంటారు? ఫస్ట్, డోంట్ డీవియేట్ ఫ్రమ్ నేచర్. నేచర్ ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, పెద్దలు మనకి ఏం నేర్పించారు అనేది ఫస్ట్ మర్చిపోతున్నారు అందరూ. ఎర్లీ మార్నింగ్ లేయడం అనేది ఇంపార్టెంట్. ఎంతమంది లేస్తున్నారు? లేయరు, నాకు తెలుసు అది. బికాస్ ఎవ్రీడే క్లినికల్ ప్రాక్టీస్లో ఇదే కనిపిస్తుంది నాకు. సో ఎర్లీ మార్నింగ్ లేయడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ కొద్దిగా వ్యాయామం చేయాలి. ఎక్సర్సైజ్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ హెల్దీ లైఫ్ స్టైల్, అది చెయ్యాలి. తర్వాత టైం ప్రకారం ఫుడ్ తినాలి. దిస్ ఈస్ ఆల్సో మిస్సింగ్ లింక్. తర్వాత కొంత యాక్టివిటీ అనేది మెయింటైన్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అండ్ ఆఫన్ నెగ్లెక్టెడ్ ఏంటంటే వాటర్ ఇంటేక్. అసలు వాటర్ ఇంటేక్ అనేది చాలా మినిమమ్గా జరుగుతుంది. ఎంతైతే రికమెండేషన్స్ ఉన్నాయో దాంట్లో ప్రాబబ్లీ 50-60% కూడా కవర్ కావట్లేదు. ఇలాంటివన్నీ మేనేజ్ చేస్తూ రెస్ట్ అండ్ రిలాక్సేషన్ ఇస్ మ్యాండేటరీ, విచ్ ఇస్ అగైన్ మిస్సింగ్. ఇవన్నీ పాటిస్తే, అండ్ నాట్ ఫర్ 30 days, 40 days, 1 year కాదు, లైఫ్ లాంగ్ ఇలాంటిది పాటిస్తే అప్పుడు ఇది హెల్దీ లైఫ్ స్టైల్ కింద ఈ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. యా, ట్రూ. సో మరి అంటే ఇప్పుడు జాబ్ కల్చర్ మారింది, అందరూ ఎంఎన్సీ అండ్ యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఇలా నైట్ షిఫ్ట్స్ ఉంటుంది. సో అలా చూసుకున్నట్లయితే బికాస్ ఆఫ్ ద జాబ్ కల్చర్ ఆల్సో వాళ్ళ హ్యాబిట్స్ మారే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి వారు అసలు ఎలాంటి హెల్దీ లైఫ్ ఫాలో అవ్వాలంటారు? అలాంటప్పుడు మీరు ఏం చేయగలుగుతారు అంటే, సింపుల్ థింగ్స్ ఇస్ హ్యావ్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్. మై సజెషన్ విల్ బి హ్యావ్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్, moderate lunch, and dinner let it be as light as possible. సో ఇది ఒకటి ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్, స్ట్రిక్ట్గా టైం ఉన్నా లేదు అనేది క్వశ్చన్ కాదు, హౌ యూ మ్యాటర్, యువర్ టైమ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అట్లీస్ట్ ఒక 30 నుంచి 45 minutes కీప్ ద టైమ్ ఫర్ యువర్ బాడీ. మీ బాడీకి టైం కేటాయించి ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ, లెట్ ఇట్ బి రన్నింగ్, జాగింగ్, వాకింగ్, ఆర్ మీకు ఎనీ హాబీ ఉన్నా సరే అట్లీస్ట్ 6 days a week మాత్రం చేసేలా చూడండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్, ఒక సండే మాత్రం రిలాక్స్ అవ్వండి తప్ప, మిగతా రోజులు అయితే తప్పనిసరిగా ఇది ఫాలో అయ్యేలా చూడండి. అండ్ ద లాస్ట్ థింగ్ ఇస్, తినే ఫుడ్లో కూడా టు ద ఎక్స్టెంట్ పాసిబుల్ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ ఫ్యాట్ కంటెంట్ తగ్గించి ఉండేలా చూడండి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలా చూడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మన డైట్లో మిస్సింగ్ ఇస్ ఫైబర్. ఈ ఫైబర్ కనుక ఎడిక్వేట్గా మనం తీసుకోగలిగితే అది కొంతవరకు లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటే షుగర్ అబ్జార్ప్షన్ని తగ్గించడము ఆర్ షుగర్ అబ్జార్ప్షన్ని కొంచెం టైం తీసుకుని అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తుంది. దీంతో మోస్ట్ ఆఫ్ దిస్ షుగర్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న షుగర్ ఆర్ టైప్ 2 డయాబెటీస్ క్యాన్ బి ప్రివెంటెడ్. నేను చెప్పిన ఏమి అసాధ్యమైనవి అయితే ఏమీ కాదు. ఇట్ ఈస్ ఓన్లీ హౌ యూ మేనేజ్ టైం అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. మీరు చెప్పిన డైట్ ప్లాన్, ఈ పర్సంటేజ్ లెవెల్స్ చిన్నపిల్లలకు కూడా వర్తిస్తాయా? ఎవరికైనా సరే ఇదే వర్తించడం అనేది బెటర్ ఆప్షన్. సో స్ట్రెస్ లెవెల్స్ మన బ్లడ్ షుగర్ లెవెల్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాయి డాక్టర్ గారు? సో బేసిక్లీ నేను ఇదివరకు చెప్పినట్టు హ్యాపీ హార్మోన్స్కి, స్ట్రెస్ హార్మోన్స్కి ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. ఉన్నప్పుడే బాడీలీ ఫంక్షన్స్ బెటర్గా ఉంటాయి. సో ఆ హ్యాపీ హార్మోన్స్ ప్రాపర్గా ఉండాలి అంటే మీరు రెస్ట్ అండ్ రిలాక్సేషన్ ప్రాపర్గా ఉండాలి. సో ఆ విధంగా చేయాలి అంటే అందరికీ ఒక అపోహ ఉంది ఇక్కడ. ఐ వాంట్ టు గివ్ ఎ క్లారిటీ. ఎప్పుడైతే ఎప్పుడు పడుకున్నా పర్వాలేదు, 8 hours పడుకుంటే చాలు అనుకుంటారు. లేదు, నాట్ ఎట్ ఆల్. కంపల్సరీ రాత్రి పడుకోవడం ఇంపార్టెంట్. అది కూడా రికమెండేషన్. నేను ఇంతవరకు చెప్పాను, నేచర్కి దగ్గరగా ఉండండి. సో ఇదివరకు పూర్వీకులు ఏం చేసేవారు, లైట్ పోగానే పడుకునేవారు, లైట్ రాగానే లేచేవారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ టు బి. సో ఆ విధంగా 10 to about 6 o'clock in the morning మీరు ప్లాన్ చేసుకొని అబౌట్ 8 hours ఆఫ్ ప్రాపర్ స్లీప్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ యాక్చువల్లీ రెస్ట్ అండ్ రిలాక్సేషన్. అక్కడ బ్రెయిన్లో జరిగే ప్రక్రియలు ఏవైతే ఉంటాయో, ఆ హార్మోనల్ బ్యాలెన్స్లు ఏవైతే జరుగుతాయో, ఆ టాక్సిన్స్ ఏవైతే రిలీజ్ అయిపోతాయో, ఏదైతే వాషింగ్ ఆఫ్ ద బ్రెయిన్ జరుగుద్దో, దానివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ రిప్లెనిష్ అవుతుంది. రిప్లెనిష్ అయినప్పుడు ఇట్ విల్ ఫంక్షన్ బెటర్. ఆ ఫంక్షనాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఇస్ హార్మోనల్ రెగ్యులేషన్.
సో బ్రెయిన్ ఒక రిలే సిస్టమ్ లాగా యాక్ట్ చేస్తూ మల్టిపుల్ యాక్టివిటీస్ ఇన్ ద బాడీని కండక్ట్ చేస్తుంది. వాటిల్లో ఇంపార్టెంట్గా ఈ హార్మోనల్ రెగ్యులేషన్. సో స్ట్రెస్ ఫ్యాక్టర్ ఎక్కడైతే నేను అణిచివేస్తున్నానో బై గివింగ్ రెస్ట్ టు ద బ్రెయిన్, అక్కడే వి వాన్ ద సినారియో. సో ఆ రెస్ట్ ఇచ్చే విధంగా మనం చేసుకుంటే డెఫినెట్గా స్ట్రెస్ లెవెల్స్ని. డాక్టర్ గారు, అంటే వన్స్ డయాబెటీస్ కోసం మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత అది లైఫ్ టైం వాడాలంటారా, లేదా ఆపేస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందంటారా? యాక్చువల్లీ దిస్ ఇస్ అ గుడ్, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటారంటే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ చాలా చోట్ల డయాబెటీస్ గురించి చూస్తే డయాబెటీస్ రివర్సల్ అని చాలా చోట్ల రాసి ఉంటుంది. అది డయాబెటీస్ రివర్సల్ కంటే కూడా నేను చెప్పే టర్మ్ ఏంటి అంటే రెమిషన్. అంటే మీరు స్ట్రిక్ట్గా డైటరీ చేంజెస్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తా కొంతకాలం తర్వాత షుగర్కి ఆర్ డయాబెటీస్కి మెడిసిన్స్ లేకుండా షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ కూడా నేను చెప్తున్నది ఏంటి అంటే కొంతకాలం, అంటే మీరు మీ డైటరీ చేంజెస్ ఎంత స్ట్రిక్ట్గా చేసి ఎంత యాక్టివ్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. డయాబెటీస్ రివర్సల్ కంటే రెమిషన్ అనే టర్మ్ వాడటమే బెటర్. సో డాక్టర్ రాజేష్ గారు, అంటే దెర్ ఈజ్ నో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్? టెంపరీగా సమ్ కండిషన్స్లో డయాబెటీస్ వచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ. వెరీ ఫ్రీక్వెంట్గా ప్రెగ్నెంట్ విమెన్లో కాస్త డయాబెటీస్ కనిపిస్తుంది. వన్స్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఓవర్, ఆ డయాబెటీస్ రెమిషన్లోకి వెళ్ళేదానికి ఛాన్స్ ఉంది. లైక్ కృష్ణప్రసాద్ సైడ్, ఆ రెమిషన్ అనేది ఇంపార్టెంట్, నాట్ రివర్సల్. సో ఆ పర్సన్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని డెవలప్ అయితేనే ఆ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్ డయాబెటీస్ అనేది వచ్చింది. సో అది టెంపరీగా వాళ్ళ వెయిట్ మార్ఫాలజీ అన్నీ మారినప్పుడు ఎస్ ఇట్ విల్ గో ఇన్ టు రెమిషన్. వాళ్ళు అలాగే వెయిట్ మెయింటైన్ చేయడము, ఎక్కువగా అధిక బరువు కాకుండా ఉండడం అండ్ లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం చేస్తే డెఫినెటివ్గా ఆ రెమిషన్ అలాగే కంటిన్యూ చేయొచ్చు. దెర్ ఈస్ నో కంప్లీట్ స్టాపేజ్. అట్ సమ్ పాయింట్ ఇన్ ద లైఫ్ వాళ్ళు కానీ వెయిట్ పెరగడం చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా వాళ్ళకి సీప్ అవుతుంది, త్వరగా డయాబెటీస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అందుకోసమే ఎప్పుడు కూడా ఐ విల్ మేక్ దిస్ ఆపర్చునిటీ హ్యాపెన్. ప్రీ డయాబెటిక్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ప్రీ డయాబెటీస్లోనే మీరు అలర్ట్ కాండి. వస్తుందిలే తర్వాత చూసుకుందాం అనే యాటిట్యూడ్ మానేసేయండి. అప్పటి నుంచి షుగర్ ఉన్నట్లే మీరు బిహేవ్ చేసి హెల్త్, లైఫ్ స్టైలు అండ్ ఇన్వెస్టిగేటరీ అప్రోచెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయండి. ఇచ్చిన సూచనలు, సలహాలు బై ఎక్స్పర్ట్ డాక్టర్స్ని అవాయిడ్ చేయొద్దు. ఎస్ డాక్టర్ గారు, ఎక్సర్సైజ్ నాట్ ఓన్లీ డయాబెటిక్ పర్సన్సే కాదు, అసలు ఒక మనిషికి ఎక్సర్సైజ్ అనేది ఎంత అవసరం? ఇప్పుడు ప్రొవైడెడ్ కార్డియాక్ గనక ఆర్ హార్ట్ వైజ్ ఇష్యూస్ ఏమీ లేకుండా మిగతా జాయింట్ వైజ్ ఇష్యూస్ కూడా ఏమీ లేకపోతే ఎనీ పర్సన్కి మినిమం ఆఫ్ 30 to 45 minutes ఆఫ్ యాక్టివిటీ పర్ డే అవసరం. అది కనుక మీకు ఏమన్నా హార్ట్ వైజ్ ఇష్యూస్ కానీ ఆర్ జాయింట్ వైజ్ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే ఈ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అనేవి మారుతాయి. కానీ లేకపోతే ఎనీ వన్, అంటే రైట్ ఫ్రమ్ పీరియాట్రిక్ ఏజ్ నుంచి జీరియాట్రిక్ ఏజ్ అంటే ముసలి వాళ్ళ వరకు అట్లీస్ట్ ఆఫ్ 30 to 45 minutes పర్ డే యాక్టివిటీ ఉండటం అనేది బెటర్. అది అంటే చిన్నపిల్లలకి ఎలాగా యాక్టివిటీ డివైడ్ చేయొచ్చు మనం? చిన్నపిల్లలకి బెస్ట్ థింగ్ చేయగలిగింది ఏంటి అంటే నౌ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్లో మిస్సింగ్ థింగ్ ఏంటి అంటే ప్లే గ్రౌండ్. ఎస్, ఆల్రెడీ ఒక కల్చర్ వచ్చేసింది ఏంటి అంటే దట్ బ్లాక్ బోర్డ్ ఇస్ మిస్సింగ్, చాక్ పీస్ ఇస్ మిస్సింగ్. అదైతే అయిపోయింది. నవ్ ఎవ్రీథింగ్ ఇస్ టర్న్డ్ ఇన్ టు ఏ స్క్రీన్స్. వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది విల్ నాట్ డిబేట్, బట్ ఇది ఓకే, యాక్సెప్టెడ్. బట్ ఏమవుతుంది అంటే మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ దే ఆర్ రన్నింగ్ ఫ్రమ్ 8 to 3 or 8 to 4. అది అక్కడితో ఆగట్లేదు. అది అయిపోయిన తర్వాత ఇంటికి రాగానే సమ్వేర్ ట్యూషన్ అని చెప్పో, సమ్వేర్ హోంవర్క్, క్రాఫ్ట్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్ ఏదో ఒకటి స్టార్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇట్ ఎండ్స్ at 8 or 8:30. By the time kid is completely exhausted, kid will have a dinner and immediately post that is sleep. So ideally best time is at least school నుంచి వచ్చిన తర్వాత పేరెంట్స్ కూడా కేర్ఫుల్గా టైం కేటాయించి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఆర్ ఒక 1 hour అయినా సరే కిడ్స్ అయితే రన్నింగ్, జాగింగ్, స్కేటింగ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ యాక్టివిటీ వాళ్ళకు ఉండేలా చూడడం అనేది బెస్ట్. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే వన్ థింగ్ ఇస్ దే ఆర్ క్లోజ్ టు ద నేచర్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా కూడా ఇట్ విల్ హెల్ప్. డయాబెటీస్ వచ్చిన తర్వాత ఆ పర్సన్లో ఎనర్జీ లెవెల్స్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అండ్ అలాగే వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ ఇలాంటి విషయాల్లో అసలు ఎలా ఉంటుంది డయాబెటిక్ పర్సన్ విషయానికి వస్తే? సో బేసిక్లీ డయాబెటిక్ ప్రజెంటేషన్లోనే వీక్నెస్ అనేది వెరీ కామన్ ప్రజెంటేషన్. అలాగే వెయిట్ లాస్ ఇనీషియల్ పార్ట్ ఆఫ్ డయాబెటీస్లో పర్టికులర్గా ప్రీ డయాబెటిక్ స్టేట్లో వెయిట్ గెయిన్ ఉంటుంది.
దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ వితౌట్ ఎనీ రీజన్ వెయిట్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. సో దాట్ ఈస్ యాక్చువల్లీ వార్నింగ్ సైన్. మీరు వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి. చాలా మటుకు అది నెగ్లెక్ట్ చేయడం కూడా నేను గమనించాను. దట్స్ నాట్ ద రైట్ థింగ్ టు డూ. చెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇందాక చెప్పినట్టు ప్రీ డయాబెటిక్ స్టేట్లోనే మనం అడ్రస్ చేస్తుంటే ఈ సిచ్యువేషన్ అనేది రాకుండా ఉంటుంది. తర్వాత బై ద నేచర్ ఆఫ్ డయాబెటీస్ ఇట్ విల్ డ్రెయిన్ ద బాడీ అవుట్ ఆఫ్ ఎనర్జీ. ఎందుకంటే ఆ షుగర్ లెవెల్స్ ఏవైతే అధికంగా ఉంటాయో దానివల్ల వివిధ రకాల కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. ప్రతి కణానికి ఎఫెక్ట్ అయ్యే విధంగా జరుగుతాయి. కాబట్టి ఆ కారణంగా ఆ ఎనర్జీ లెవెల్స్ కంప్లీట్గా డ్రైన్ అయినట్టు అనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ అందరూ అనుకుంటారు షుగర్ బాగుంది కదా, ఇంకా ఎనర్జీగా ఉండాలి కదా అనుకుంటారు. కానీ వాస్తవానికి కణాల్లో జరిగే డ్యామేజ్, కణాల్లో జరిగే ప్రక్రియలు ఏవైతే జరగాలో అవన్నీ రివర్స్ అయిన కారణంగా ఈ వీక్నెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. డాక్టర్ గారు, హౌ డయాబెటీస్ కెన్ ఎఫెక్ట్ హార్ట్ హెల్త్? సో ఇప్పుడు డయాబెటీస్ గురించి మనం మాట్లాడుతుంటే తలలో ఉన్న హెయిర్ నుంచి కాలి గోరు వరకు ఎనీ ఆర్గాన్ని స్పేర్ చేయదు. ప్రొవైడెడ్ ఇక్కడ చాలామంది ఏమనుకుంటారు అంటే షుగర్ నిన్నే వచ్చింది మొన్నే వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. కాదు, హౌ మచ్ బ్యాడ్ ఆర్ హౌ మచ్ అన్కంట్రోల్డ్ షుగర్స్ ఇస్. ఎగ్జాంపుల్, కొంతమందికి షుగర్ ఉంది, 30-40 ఇయర్స్ నుంచి షుగర్ ఉంది, కానీ ఇట్ ఈస్ ప్రాపర్లీ కంట్రోల్లో ఉంది అనుకోండి. ఇలా ఆర్గాన్ డ్యామేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆర్ 5-6 ఇయర్స్ నుంచే షుగర్ ఉంది కానీ ఇట్ ఈస్ ఆల్ ద టైమ్ టోటలీ అన్కంట్రోల్డ్ అనుకోండి. బాడీలో ఎనీ ఆర్గాన్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా రైట్ ఫ్రమ్ హెయిర్ నుంచి కాలి గోరు వరకు ఎనీ ఆర్గాన్ని ఇట్ కెన్ స్టార్ట్ ఎఫెక్టింగ్ అండ్ ఇట్ కెన్ స్టార్ట్ డ్యామేజింగ్. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన థింగ్ ఏంటి అంటే ఇవాళ కాకపోతే రేపైనా సరే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. మనం ట్యాబ్లెట్స్ కానీ మిగతా ఏదైనా ట్రీట్మెంట్ మారిస్తే. కాకపోతే ఏదైతే ఆర్గాన్ డ్యామేజ్ ఉందో దట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో ప్రాపర్గా షుగర్ ఎర్లీ ఫేజెస్లో కంట్రోల్ ఉండటం అనేది ముఖ్యమైనది. అండ్ హార్ట్కి సంబంధించి కార్డియోమయోపతి అంటారు. ఇది దీనివల్ల ఏమవుతాయి అంటే మిగతావి ఆర్ హార్ట్ అటాక్ లాంటి రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ అండ్ మిగతా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయా? అదే చెప్తాను కదా, రైట్ ఫ్రమ్ హెయిర్ నుంచి టో వరకు ఎనీథింగ్ ఇంక్లూడింగ్ కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు డయాబెటీస్ ట్రీట్ చేయకపోతే ఎటువంటి బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది? సో వాస్తవానికి మీరు ఎనీ హాస్పిటల్ అట్ ర్యాండమ్ ఐసీయూకి వెళ్ళి ఎంతమంది షుగర్ పేషెంట్స్ ఉన్నారు అని అడిగితే అబౌట్ 60% ఆక్యుపెన్సీ దాని మీదే ఉంటుంది. సో హెల్త్ రిలేటెడ్గా గమనిస్తే ఇది ఎక్కువగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఎనీ డయాలసిస్ యూనిట్లో కూడా చాలా మటుకు డయాబెటిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనే అక్కడ వస్తారు. సో వాస్తవానికి ప్రతి కణం ఎఫెక్ట్ చేసే రోగం డయాబెటీస్. వాటిలో వైటల్ ఆర్గన్స్, బ్రెయిన్, కళ్ళు, లివర్, హార్ట్, కిడ్నీ, ఏం మిగిలింది ఇంకా? ఆల్మోస్ట్ వర్చువలీ ఎవ్రీథింగ్ విల్ బి ఎఫెక్టెడ్. ఇక్కడ ఏమవుతుందంటే ఎవ్రీ 2 people ఆర్ నాట్ సిమిలర్. వేరు అవయాలు, వేరు ఫంక్షనాలిటీస్ ఉంటాయి ఒక్కొక్క ఇండివిజువల్. సో దాన్ని బట్టి ఎక్కువగా ఏ అవయం ఎఫెక్ట్ అవుతుంది, ఏ కారణంగా ఎఫెక్ట్ అవుతుందంటే వాళ్ళ అసోసియేటెడ్ కండిషన్స్ కూడా అక్కడ ప్లేలోకి వస్తాయి. మోస్ట్ కామన్గా ఇప్పటి వరకు షుగర్ వ్యాధి ద్వారా వచ్చే అవయాల ఎఫెక్ట్స్లో హార్ట్ ఒకటి మేజర్గా, కిడ్నీస్, ఈ రెండు చాలా ఫ్రీక్వెంట్గా ప్రాక్టికల్ మెడిసిన్లో గమనిస్తూ ఉంటాం. అట్లని చెప్పి వేరే ఏరియాస్లో లేదని కాదు, ఫ్రీక్వెంట్గా ఎఫెక్ట్ అయ్యే అవయాలు ఇవే ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో వచ్చిన డయాబెటిక్ రెగ్యులేషన్ ఫ్యాక్టర్స్ గైడ్లైన్స్లో హార్ట్ని ప్రొటెక్ట్ చేయండి, షుగర్ని కంట్రోల్ చేయడం కాకుండా హార్ట్ని ప్రొటెక్ట్ చేయండి. డయాబెటిక్ ద్వారా ఏదైతే ఎఫెక్ట్ అవుతుందో అది హార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఆ హార్ట్ని ప్రొటెక్ట్ చేయండి, ప్రాణాన్ని కాపాడండి. ఆ విధంగా మారుతున్నాయి గైడ్లైన్స్. సో ఆర్గన్ ప్రొటెక్షన్ అనేది ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది ఇన్ ద మేనేజ్మెంట్ ఆఫ్ డయాబెటీస్. ఇట్ ఈస్ నో మోర్ జస్ట్ షుగర్ కంట్రోల్, ఇట్ ఈస్ ఆర్గన్ ప్రొటెక్షన్ పర్టికులర్లీ రిలేటెడ్ టు హార్ట్. డాక్టర్ గారు, వన్ హ్యాబిట్ డయాబెటిక్ పేషెంట్ షుడ్ అవాయిడ్ అంటే ఏంటిది? అది మేజర్ వన్. అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేయటం ఆర్ ద బెటర్ థింగ్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్ కన్జంప్షన్ అనేది తగ్గించడం. ఆర్ ఇంకా బెటర్గా చెప్పాలి అంటే తినాలి అంటే కూడా తినండి. అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ అన్ని ఫుడ్స్ బ్యాడ్ అని అనను, కాకపోతే అన్ని ఫుడ్స్ మీద దేర్ ఇస్ అ థింగ్ కాల్డ్ లేబుల్. ఆ కంటెంట్ ఏంటో చదవండి, దాన్ని బట్టే ట్రై కన్జ్యూమింగ్ ఇట్. సో ఈ మధ్య అందరూ కూడా ఆర్గానిక్ ఫుడ్
ఇలా న్యాచురల్గా కుక్ చేసే ఫుడ్, హోమ్ ఫీల్ ఇచ్చే అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రెయిన్ అని చెప్పొచ్చు. బట్ దాంట్లో కూడా హెల్దీ వే ఆప్ట్ చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎనీథింగ్ న్యాచురల్, నేను ఆల్రెడీ చెప్పాను, నేచర్కి దగ్గరకున్న సబ్స్టెన్సెస్ అన్నీ కూడా ఫేవరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ హెల్దీ లైఫ్. సో ఇక్కడ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఎక్కడ వస్తున్నాయంటే ప్యూరిటీ ఆఫ్ ద ఫుడ్ కంటెంట్. అదర్వైజ్ ఎనీ ఫుడ్ ఈజ్ ఫైన్, కానీ మీరు అక్కడ రేషనలైజ్ చేయాల్సింది క్యాలరీ ఇంటేక్, తర్వాత వాట్ కంటెంట్ ఆర్ యూ ఈటింగ్, అండ్ మీ బాడీలో ఏం ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక హై కొలెస్ట్రాల్ పర్సన్ని తీసుకొచ్చి నెయ్యి తినవయ్యా అంటే అది మంచిది కాదు. నో, నాట్ ఎట్. సో నెయ్యి మంచిదే, బట్ ఎవరికి, ఒక హెల్దీ ఇండివిజువల్కి ఎవరికైతే వెరీ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉందంటే వాళ్ళు దాన్ని రిఫైన్ చేసుకోవాలి. సో ఆ విధంగా టు ద కస్టమైజేషన్ నీడ్ ఆఫ్ ద పర్సన్ని మనం ఫుడ్ అనేది కేటర్ చేసుకొని, ఆ విధంగా ఆర్గానిక్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా కానీ మనం డిసిప్లిన్గా డిసైడ్ చేసి తింటే అప్పుడు మనకి హెల్తీగా బెనిఫిట్స్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. యా, డాక్టర్ గారు, డాక్టర్ రాజేష్ గారు అండ్ కృష్ణప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. డయాబెటీస్కి సంబంధించి చాలా విషయాలు తెలియజేశారండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి